దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభావందనం తెలియజేయుచున్నాను. యేసు మాట, యేసు ప్రభు యొక్క మాటలని ధ్యానం చేసుకుంటున్న ఈ అంశంలో, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మమ్మల్ని మీ పరిశుద్ధాత్మ చేత ఆవరించి మమ్మల్ని సర్వసత్యంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా లోపాలు సవరించండి, మా అపోహలు తొలగించండి, వాక్యానుసారమైన ఆలోచన మాకు దయచేయండి. నీ వాక్యాన్ని ఎరుగుటకు కృప దయచేయండి. యేసుక్రీస్తుని ఎరుటే నిత్యజీవం అన్న వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నీ గురించి ఎక్కువ తెలుసుకొని నీ యొక్క గుణశీలతను తెలుసుకొని మేము ఆ విధంగా నడుచుకుంటకు నిన్ను పోలి జీవించుటకు సహాయం దయచేయమని ఈ ప్రార్థనతో ఈ యొక్క పాఠ్యభాగంతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న చిక్కుముడులన్నీ విప్పి వారికి నెమ్మది, సమాధానం, ఆరోగ్యం, సంతోషం కలుగజేయమని ప్రార్థిస్తూ మా ప్రభువైన రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ మధ్యలోనికి ఈ విధముగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నన్ను ఈ విధంగా సజీవ లెక్కలు ఉంచినందుకు దేవుడికి నేను స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మార్కు సువార్తను మనం ధ్యానం చేసుకుంటున్నాం. 10వ అధ్యాయంలో అనేకమైన విషయాలను మనము గుర్తిస్తున్నాం. ఈరోజు మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుంచి 34 వరకు ఉన్న వాక్యాన్ని మనం చూసుకుందాం. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వారు ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళుచుండ్రి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయముంది వెంబడించి వారు భయపడిరి. అప్పుడు ఆయన మరల 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్ని జనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్తలో అనేకమైన కఠినమైన బోధనలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే అధ్యాయంలో 10వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు చూసినట్లయితే వివాహానికి సంబంధించిన ప్రముఖమైన విషయాలు, పరిత్యజించడం అనే విషయాలు, భార్యకు విడాకులు ఇవ్వడం, భర్తకు విడాకులు ఇవ్వడం అనే అంశం గురించి యేసయ్య ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా వివాహ జీవితాలను బట్టి చాలా మంది దేవుని రాజ్యంకి దూరం అవుతున్నారు. సుమి జాగ్రత్త అన్నట్లుగా యేసు ప్రభు ఆ వివాహ జీవితం ఎలా ఉండాలో సూచించారు. వివాహ వ్యవస్థలో ఏ విధంగా నడుచుకోవాలో చూపించారు. ఆ తర్వాత మార్కు 10:13 నుంచి 16 మనం చూసినట్లయితే చిన్నపిల్లలకు ఆటంకంగా ఉండే వారి గురించి ప్రస్తావిస్తూ, వారు దేవుని రాజ్యానికి పిల్లల్ని రాకుండా ఆపితే తిరగటి రాయి కట్టబడి సముద్రంలో వేయబట్ట వారికి మేలని చెప్తున్నాడు. ఇంకా వారిని ఆటంకపరచవద్దు అని చిన్నపిల్లలను దేవుని రాజ్యంలో చేర్చుకునే సువార్తను అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మార్కు 10:17 నుంచి 25లో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము. ఎందుకంటే ధనం ఎక్కడ ఉంటుందో మనసు అక్కడ ఉంటుంది. కాబట్టి ఒక ధనవంతుడు బీదలకు సొమ్ము అంతా ఇచ్చేసి నన్ను వెంబడించమని యేసయ్య చెప్పగానే ఆజ్ఞను అనుసరించేవాడైనా సహోదరుని ప్రేమించలేని స్థితిలో ప్రభువుకు దూరంగా పారిపోయినట్టుగా, దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మార్కు సువార్త 10వ అధ్యాయం 26 నుంచి 31 వరకు ఉన్న వాక్యం ఉందంటే, పోగొట్టుకోవడం, పొందుకోవడం. సువార్త నిమిత్తము ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటే అది తిరిగి పొందుకుంటారు అనే విషయాన్ని యేసయ్య చెప్తూ మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని చెప్తున్నాడు. ధనవంతుని విషయంలో శిష్యులు అడిగారు, ప్రభువా అలాగైతే ఎవరు దేవుని రాజ్యం ప్రవేశిస్తారు? అందరికీ ఏదో రకమైన ధనం ఉంటుంది కదా అన్నట్టుగా పేతురు శిష్యులు ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడు, ప్రభు ఏమన్నాడంటే, దేవునికి ఇది సాధ్యము, మనుషులకు సాధ్యము కాకపోవచ్చు అని చెప్పాడు. అంటే ఎవరైనా పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుని ఆమోదం ఉండాలి. వాళ్ళకి ధనం ఉన్నా లేకున్నా దేవుని యొక్క కృపను పొందుకొని వెళ్ళాలని యేసయ్య సూచించారు. కాబట్టి మన జీవితంలో మనకు అసాధ్యమైన విషయాలను దేవుని పాదాల దగ్గర తీసుకువచ్చి దాన్ని సాధ్యం చేయమని బతిమలాడి మనం ఆయన ఆమోద ముద్రను పొంది మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ వాక్యాలు మనం గమనించినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 32 నుంచి 34లో ఉన్న మాటలు ఏంటంటే, వీళ్ళందరూ ఈ విషయంలో తర్జనభర్జనై యేసయ్యని వెంబడించడానికి కొంతమంది విస్మయపడ్డారు, కొంతమంది వెంబడించి వారు భయపడ్డారు. ఏంటి బోధ? ఆయన వెంబడించి మొత్తం వదిలేసి వస్తే మొదటి వారు కడపటి వారు అంటున్నాడు. ఇప్పుడేమో పోగొట్టుకున్న వారు మరలా పొందుకుంటారని, ఈ లోకంలో నా నిమిత్తం ఏదైనా పోగొట్టుకుని మరలా పొందుతారని చెప్పారు. కాబట్టి వాళ్ళేమో ప్రభువుని ఎందుకు వెంబడించారంటే ఆయన రాజ్యాన్ని స్వీకరించారు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆశపడ్డారు.
మరి సాతాను సామ్రాజ్యాన్ని కూలదోస్తూ ఉంటే గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని బాగు చేస్తూ దురాత్మల్ని ఆ దేశంలో నుంచి వెళ్ళగొడుతూ నరకానికి వెళ్ళగొడుతుంటే వాళ్ళందరూ బహుశా ఈ లోకరీతిగా ఒక రాజ్యాన్ని స్థాపించడానికి మా మెస్సే వచ్చాడు అనే ఆ ఆ పొరపాటులో వాళ్ళు, ఆ అపోహలో వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో యేసయ్య వారికి దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు. దేవుని పిల్లరా, ఏది మనల్ని కలత చెందిస్తుందంటే లోకపు విషయాలు, లోకపు రాజకీయాలు, సంఘాలలో రాజకీయాలు, కుటుంబాలలో రాజకీయాలు, ఆర్థిక విధానాలలో వైఫల్యాలు, లోకం మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా మనల్ని అల్లకల్లోలంలోకి తీసుకెళ్తాయి. కానీ ఎప్పుడైతే దేవుని రాజ్యపు సత్యాలను మనము ధ్యానించడం ప్రారంభిస్తామో మన జీవితంలోనికి దేవుని యొక్క ఉజ్జీవము, పరలోక రాజ్యపు ఉజ్జీవము, దాని బలము, దాని యొక్క ఫలము మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. మనం ఈ లోకంలో ఉంటూనే పరలోక రాజ్యపు యొక్క విలువల్ని మనం పొందుకోవచ్చు. మనము మన పౌరస్థితిని మరి పరలోకంలో కలిగి ఉన్నామని యేసయ్య చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఏమని చెప్తున్నాడు? 3వ అధ్యాయం 19 వచనాలు ఏమని చెప్తున్నా అంటే మన పౌరస్థితి పరలోకమందున్నది అని చెప్తున్నాడు. యేసయ్య మత్తయి సువార్తలో ఏమంటున్నాడంటే మీ యొక్క ఫలము పరలోకంలో మీరు దాచిపెట్టుకోండి. ఇక్కడైతే దొంగలు కన్నం వేస్తారు, అది 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 తుప్పు పట్టి పాడైపోతుంది అని చెప్తున్నాడు. కానీ పరలోకంలో మీ ధనాన్ని దాచుకుంటే మీ ధనం ఎక్కడుంది, మీ మనసు ఎక్కడ ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకపు ఆలోచనలు, పరలోకపు ఆలోచనలు, ఈ రెండు మన మస్తిష్కంలో, అనగా మన హృదయంలో, మన యొక్క ఈ హృదయంలో ఇవన్నీ కూడా యుద్ధం చేసినట్టు మనం చూస్తాం. మనం లోకరీతి తలంపులకు మరి ప్రోత్సాహం పలికితే లోక విచారాలు, ఐహిక విచారాలు మనం నింపేస్తాయి. అవి నింపినప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయంలో 15, 16, 17, 18 వచనాలు ఏముంటుందంటే మరి ఈ లోకపు విచారములు లోనికి చొచ్చి వాక్యమును నిష్ప్రయోజనంగా చేయను అనే మాట యేసయ్య చెప్పాడు. ఏది నువ్వు విన్న వాక్యాన్ని నీకు పని చేయకుండా చేస్తుందంటే లోకపు విచారాలు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుదుమా అనే లోకపు విచారాలు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని మందిరాలకు వచ్చి వాక్యం చక్కగా చెప్పబడింది కదా, చక్కటి వాక్యం అని దేవుని పొగడడం మానేసి మరి నువ్వెంత సంపాదించావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, ఏమన్నా సంపాదించావా, ఇల్లు కట్టావా, బంగారాలు కొన్నావా, నువ్వు మంచి వస్త్రాలు ఇంకేమేమి కొన్నావు అనే విషయాలు మాత్రమే ఎక్కువ ధ్యానిస్తున్నారు. ఐహిక విచారాలు ఇవన్నీ కూడా వాక్యాన్నిలో ఆ విన్న వాక్యాన్ని, మందిరంలో సహవాసంలో ఇంతకుముందు విన్న వాక్యాన్ని, నీకు తెలిసిన వాక్యాన్ని కూడా నీకు ఫలితం లేకుండా చేస్తుంది ఈ లోక విచారం అని నేను పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరించబడుతున్నాం దేవుని బిడ్డ. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇదంతా చెప్తూనే ఒక షిఫ్ట్లోనికి, అనగా ఒక భిన్నమైన ఆ యొక్క విధానములో ఇంకొక కోణంలోనికి వారిని మళ్ళిస్తున్నాడు. ఏమంటాడంటే వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండ్రి అని అక్కడ రాసింది. అంటే యెరూషలేముకు వెళ్ళడం అనే మాటను అర్థం చేసుకోవాలి. లూకాసు వార్తలో ఏమని రాసిందంటే ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోవచ్చుండెను అని రాసింది. దిగిపోవటం అంటే వెనుకంజ వేయడం. విశ్వాసము నుండి, ఆధ్యాత్మికత నుంచి, ఆధ్యాత్మిక పరిపక్వత నుంచి, మొదటి ప్రేమ నుంచి, ఆసక్తి కలిగిన జీవితంలో నుంచి ఎరుకు అనగా శాపగ్రస్తమైన స్థితిలోనికి దిగిపోవచ్చుండెను, దిగజారిపోవచ్చుండెను, అనగా ఆధ్యాత్మిక పరిపక్వతను కోల్పోవచ్చుండెను అని చెప్పుకోవాలి. అప్పుడు దొంగలు వచ్చారు, కొట్టారు, గాయపరిచారు, మంచి సమయం నుంచి బాగు చేశాడు. కానీ ఆ వెనకంజ వేసే పద్ధతులు మరి మన జీవితంలో ఉంటే మనం సరి చేసుకోవాలి. ఇక్కడైతే వారు ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నారంటే యెరూషలేముకి వెళ్తున్నారు. యేసు ప్రభుతో యెరూషలేం వెళ్ళడం అంటే మనం అందరం కూడా ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభుతో పాటు యెరూషలేముకు వెళ్తున్నాం, అనగా నూతన యెరూషలేముకు ప్రయాణమైపోతున్నాం. నూతన యెరూషలేము యాత్రలో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక పరివర్తన, పరిపక్వత మనం కలిగి ఉండాలి. అయితే యేసు వారికి ముందుగా నడుచుండగా, ఎంత చక్కటి మాట, మన ముందు ఎవరు నడవాలంటే యేసే నడవాలి. ఇత్తడి తలుపులను పగలగొట్టుచు నీ ముందు నడిచి వాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు ముందుగా వెళ్ళివాడని నేనని చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు పాత నిబంధనలో మోషతో నా దూతను మీకు ముందుగా పంపుతానని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, మన యొక్క కఠినమైన పరిస్థితుల్లో ఈ నూతన యెరూషలేము యాత్రలో మనం ఉంటుండగా మనకు ముందుగా యేసే నడిస్తే ఎంతో బాగుంటుంది. ఇక్కడ యేసు వారికి ముందుగా నడుచుండగా అంటే యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళడానికి ముందుగా ఉండి నాయకత్వం వహిస్తున్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు ఎక్కడ నడిపిస్తున్నావు? యెరూషలేముకు నడిపిస్తున్నావా? నీ యొక్క తోటి సహోదరులను ఎక్కడ నడిపిస్తున్నావు? దేవుని బిడ్డ, దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క సేవకుడిగా, కుటుంబ నాయకుడిగా, యజమానిగా నీవు నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ తోటి వారిని యెరూషలేము వైపుకు నడిపించాలి, ముందుండి నడిపించాలి. అక్కడ దాని యొక్క సాదృశ్యం ఏంటంటే శిష్యరికం, అనగా యేసును అనుసరించడం ఎంతో ముఖ్యం. యేసే ముందు నడవాలి మన జీవితంలో, మనం యేసును నడిపించడం కాదు. యేసే చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళాలి. ఆయన అడుగు జాడల్లో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.
అయితే అలా వెడుచుండగా వీళ్ళు వెనక నడుస్తున్నారు. అంటే కొంచెం యేసుతో సమానంగా నడవట్లేదు. యేసు ఒక ఆలోచనతో వెళ్తుంటే వాళ్ళు వెనకాల వేరే ఆలోచనతో వెళ్తున్నారు. వారు విస్మయం ఉందిరి, వెంబడించు వారు భయపడరి. ఈ విస్మయం ఎందుకు వచ్చింది? ఈ భయం ఎందుకు వచ్చింది? మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు విస్మయపడలేదు, భయపడలేదు. సంతోషంగా ఉన్నారు, గంతులు వేశారు, దేవుని స్తుతించారు, దేవుని మహిమపరచడానికి రాసింది. ఎంతోమందిలో నుంచి దయ్యాలు వెలుగొట్టినప్పుడు, చచ్చిపోయిన వారిని లేపినప్పుడు వాళ్ళు దేవుని స్తుతించిరి, ఆనందించడానికి రాసింది. కానీ ఇక్కడ విస్మయం ఉందిరి, భయపడరు. ఎందుకు విస్మయం, ఎందుకు భయం అని అంటే యేసును సరిగా వెంబడించకపోవడం. మరి సగం హృదయంతో మరి కొంచెం ఇష్టపడి కొంచెం అయిష్టపడి ఆయన వెంబడించడం, అందులో విస్మయం, భయం అనగా అల్లజడి కలిగిన జీవితం అక్కడ కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని, కొంతమంది వెనకంజ వేస్తున్నారు, విస్మయపడుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు. కాబట్టి తన 12 మందిని పిలుచుకున్నాడు. ఎవరి 12 మంది అంటే తనతో నిబంధన కలిగిన శిష్యులు. వాళ్లకు దేవుని రాజ్యంలో వాళ్ళ పేరు రాయబడ్డాయని చెప్పాడు. మరి వాళ్ళు మరి తీర్పు తీర్చువారై ఉన్నారని చెప్పాడు. కాబట్టి దేవుని రాజ్యం కొరకు నూతన యెరూషలేము సామ్రాజ్యం కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి వారికి యేసయ్యకు ఒక నిబంధన ఉన్నది. కాబట్టి ఆ నిబంధన సాధారణ విశ్వాసులకు ఉండదు, కానీ యేసయ్య ఏర్పరచుకున్న అపోస్తులకు మాత్రమే ఉంటది. కాబట్టి ఎవరినైతే యేసయ్య పేరు పెట్టి పిలిచాడో వాళ్లకు ఒక ప్రత్యేకమైన నిబంధన. అబ్రహాముని దేవుడు పిలిచాడు, యాకోబుని దేవుడు పిలిచాడు, అలాగే నిన్ను నన్ను కూడా పిలిచాడు. ఆ పిలుపు మనకు ప్రభువుకు మధ్యలో ఉన్న నిబంధన. కాబట్టి ఆ నిబంధన కలిగిన వారిని దగ్గరికి రమ్మంటున్నాడు. వారు ఏర్పరచబడిన వారిని నమ్మాలి, వాళ్ళు సమీపస్తులు అని నమ్మాలి, వారికే పరమార్థం. మరి మార్కు సువార్త 4వ యేసే అంటున్నాడు, ఉపమానాలు వాటి యొక్క పైన భావము, ఒక విత్తువాడు విత్తనం అంటే విత్తనం అనే సంగతి అర్థమవుతుంది. కాబట్టి అది ప్రజలకు మాత్రమే, విశ్వాసులకు మాత్రమే. కానీ ఆ విత్తనం అంటే ఏంటి, ఆ పొలం అంటే ఏంటి, ఆ కాకులు గద్దలు అంటే ఏంటి, ముళ్ళ కంపలు అంటే ఏంటి, దేవుని వాక్యం అంటే ఏంటి, ఈ మర్మాలన్నీ కూడా, పరమార్థాలన్నీ కూడా ఆయన యొక్క శిష్యులకు, ఆయన యొక్క అపోస్తలులకు, ఆయనను ప్రేమించు వారికి, ఆయనతో నిబంధన కలిగిన వారికి అని మనం గమనించాలి. ఈ యొక్క అలజడిలో ఆ బోధ చేసిన తర్వాత ఆయనను వెంబడించడానికి భయపడుతున్నారు. మొదటి వారు కడపటి వారు అయిపోతారని చెప్పేశాడు, కడపటి వారు మొదటి వారు అని చెప్పాడు. కాబట్టి మేము అన్ని వదిలేసి వెంబడిస్తున్నాము, ఇంకా మాలో ఏ లోపం ఉంది అని చెప్పేసి వాళ్ళు కొంచెం భయపడుతున్నారు, విస్మయం ఉన్నారు. ఆ సమయంలో తన శిష్యులను మాత్రం దగ్గరికి పిలిచి వారితో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? తనకు సంభవింపవో వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించి. ఎవరికి చెప్తాడు? శిలువ దగ్గర ఉన్న యోహానుకు మాత్రమే మరియమ్మను తల్లిగా అప్పచెప్పాడు. శిలువ దగ్గర ఉన్న మరియమ్మకు మాత్రమే యోహానుని కుమారునిగా అప్పచెప్పాడు. దేవుని బిడ్డ, యేసయ్యకు దగ్గరగా ఉన్న వారికే బాధ్యతలు, యేసయ్యకు సమీపంగా ఉన్న వారికే మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. చూడండి, దానియేలు దేవునికి బహుప్రియుడు. కాబట్టి గబ్రియేలు అనే దూత వచ్చి అంత్యకాలంలో జరగబోయే ప్రకటన గ్రంథం లాంటి ఆ మర్మాలను ఉపోద్ఘాతంగా దానియేలుకు అవి దేవుడు వివరించాడు. ఆయన ముద్ర వేశాడు వాటిని. ఆ ముద్రలు విప్పినట్టుగా మరి ప్రకటన గ్రంథం చూస్తున్నాం. ఎవరు రాసరి ప్రకటన గ్రంథం అంటే మరి యోహాన్ రారు. ఈయనెవరంటే యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొని ఉండే శిష్యుడు, యేసుకు ప్రియమైన శిష్యుడు అని పదే వార్తల్లో యోహాన్ గురించి రాయబడింది. ఇతనికి కూడా దేవుడు మరి పరలోక మర్మాలు, రాబోవు రాజ్య సంబంధమైన మర్మాలు బయలుపరచాడు. అంటే దేవునికి ప్రియమైన వాళ్ళకు మాత్రమే ఈ రాజ్య సంబంధమైన మర్మాలు దేవుడు బయలుపరచాలని మనం గమనించాలి. తనకు సంభవింపో వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించి అన్ని విషయాలు చెప్తాడు. ఏ సన్నివేశం చెప్పాడు? వాళ్ళకి సిలువ సన్నివేశాన్ని చెప్పాడు, ప్రత్యక్షతను వివరించాడు. ప్రపంచంలో మానవులలో దేవుడు చేసిన అత్యంత ప్రవచింపబడిన, ప్రకటించబడిన మరియు అంగీకరించబడిన చర్య సత్యము యేసును సిలువ వేయడం అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ ప్రపంచంలో దేని గురించి ఎక్కువగా ప్రవచనం చెప్పబడిందంటే యేసయ్య సిలువ గురించి. దేని గురించి ఎక్కువగా ఇంకా ప్రకటించబడుతుందంటే యేసయ్య సిలువ గురించి. పౌలు అన్నాడు, మేము సిలువ వేయబడ్డ క్రీస్తును ప్రకటిస్తున్నాము. యూదులు ఒకటి అడుగుతున్నారు, గ్రీకు దేశస్తులు ఒకటి అడుగుతున్నారు, గ్రీకులు తత్వం అడుగుతున్నారు, యూదులు అద్భుతాలు అడుగుతున్నారు, సూచక్రియలు అడుగుతున్నారు. కానీ మేమైతే సిలువ వేయబడ్డ క్రీస్తును ప్రకటిస్తున్నాం. అది ఎవరికి జ్ఞానం కావాల్సిన వారికి జ్ఞానము, అద్భుతాలు కావాల్సిన వారికి అద్భుతము. ఎవరు ఏది ఆశిస్తున్నారో ఈ సిలువ ప్రత్యక్షత ద్వారా దొరుకుతున్నట్టుగా మరి సిలువ గురించి పౌలు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి అత్యంతంగా ప్రవచింపబడిన విషయం యేసు ప్రభు యొక్క సిలువ సన్నివేశం. అత్యంతంగా మరి అత్యధికముగా ప్రకటించబడింది, మరి ప్రపంచమంతా చెప్పబడుతున్నది యేసయ్య సిలువ సందేశం, సువార్త. అలాగే ప్రపంచంలో మానవాళిలో ఎక్కువగా అంగీకరించబడిన సత్యం ఏదైనా ఉంటే అది యేసయ్య సిలువ కార్యక్రమం అని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువు వారు అంటున్నారు 33వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయంలో,
ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము అంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంట? యేసయ్యతో వెళ్ళేటప్పుడు ఆయన 33 సంవత్సరాల పరిచర్యలో అంతిమ సమయానికి వచ్చేసరికి ఆయన అందరినీ యెరూషలేం అనగా పైకి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. యెరూషలేంకి వెళ్ళాలంటే అది ఉన్నత స్థలం, అది దాని పైకి ఎక్కి వెళ్ళాలి. కాబట్టి యెరూషలేంకి వాళ్ళు ఎక్కిపోతున్నారు. అక్కడ మళ్ళీ మందిరం దగ్గర కూడా అపోస్తలుల 3వ అధ్యాయంలో పేతురు, యోహాన్లు పగలు 3 గంటలకు ప్రార్థన సమయంలో దేవాలయమునకు ఎక్కిపోవచ్చుండగా అని అపోస్తలుల 3వ అధ్యాయంలో రాయబడింది. దేవుని బిడ్డ, సియోను కొండ అనేది ఎత్తైన కొండ, మిగతా కొండలన్నీ కిందకుంటాయి. సియోను కొండ ఎత్తుగా ఉంటుంది. కాబట్టి యేసయ్య తన శిష్యుల్ని సియోనుకు తీసుకుని మనం యెరూషలేముకు వెళ్ళుచున్నాము అంటున్నాడు. దేవుని బిడ్డ, ఒక తండ్రిగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, దేవుని యొక్క పిలుపు పొందిన శిష్యుడిగా నీవు నేను చేయాల్సిన పని, మనము అందరినీ యెరూషలేముకు తీసుకువెళ్ళాలి. నా ఆశ, నాకు తెలిసిన వారు అందరూ మందిరంకి రావాలి ఆదివారము. నా ఆశ, నాకు తెలిసిన వారందరూ, నా స్నేహితులు, నాతో పాటు పనిచేసేవారు, నా పరిచర్యలో నాతో పాటు ఉన్నవారు, నాకు బంధువులైన వారు అందరూ కూడా మందిరంకి రావాలని ఆశపడతాను. ఎవరైనా పండుగ సమయంలో ఇంటికి రప్పిస్తే వాళ్ళందరినీ కోరుకునేది ఏంటంటే, అయ్యా అమ్మ, మీరు మాతో కూడా కలిసి మందిరానికి రండి, అందరం కలిసి ఆరాధిద్దాం. ఎంతో సంతోషకరమైన విషయం. నలుగురిని పోగేసి యేసయ్యను చేతులెత్తి ఆరాధిస్తుంటే, మోకరించి స్తుతిస్తూ ఉంటే ఆయన ఎంతో సంతోషపడతాడు. దేవుని బిడ్డ, యేసయ్య చూడండి ప్రతి సన్నివేశంలో ఆయన మనుషుల్ని దేవాలయానికి పంపిస్తున్నాడు. మీరు చూడండి, అక్కడ ఒక వ్యక్తి కుష్ఠరోగం ఉన్నవాడు బాగైపోయాడు. యేసయ్య అంటున్నాడు, మోషే మీకు విధించిన లెక్క ప్రకారము నీకు యాజకులకు కనపరుచుకో, వెళ్ళి నీ కానుక అక్కడ సమర్పించు, సాక్షార్థముగా ఉండు అని చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తిని 30 సంవత్సరాల రోగంతో ఉన్న వ్యక్తిని యేసయ్య యోహాను సువార్త 5వ అధ్యాయంలో బాగు చేశాడు. నీ పరిపెత్తుకొని వెళ్ళంటే ఆయన వెళ్ళిపోయాడు. అయితే మరునాడు 14వ వచనంలో 5వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు మరునాడు వారిని దేవాలయంలో కనుగొని, చూడండి ఎక్కడ దొరికాడు, బాగైపోయాక వెంటనే దేవాలయానికి వచ్చాడు, కానుకర్పించాడు, స్తుతించాడు, ఆరాధించాడు, సాక్ష్యం చెప్పాడు. యేసయ్య వాడిని దేవాలయంలో కనుగొని ఏమంటున్నాడు, ఇదిగో స్వస్థత నొందుతీవి, మరి ఎక్కువ కీడు నీ మీదకి రాకున్నట్లు నువ్వు ఇంకనూ పాపం చేయకమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటంటే ఆలయంలోనికి మనుషుల్ని తీసుకొని రావడం. పరలోకంలో ఒక ఆలయం ఉంది, దేవుని ఆలయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న ఆలయము, మరి ప్రకటన గ్రంథం అంతా కూడా ఈ ఆలయాన్ని మనం చూస్తున్నాం. ప్రకటనలో 5వ అధ్యాయంలో ఒక ఆలయం ఉంది. ఈ ఆలయములో, ఈ మందిరంలోనికి సర్వమానవాళి రావాలని దేవుని కోరిక. సమస్త దేశం ద్వారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడనే మాట కీర్తనకారుడు చెప్తున్నాడు. 150 కీర్తన దావీదు అంటున్నాడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగా. ఇదంతా కూడా ఆలయములోనికి మనుషులు మనం నడిపించాలి. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో మనం యెరూషలేము వెళ్తున్నాము. చూడండి, చాలా ఎక్సైటెడ్గా చెప్తున్నాడు. అదొక లోకరీతిగా, శరీరరీతిగా, మానసికంగా బాధపడే విషయమే కానీ ఆధ్యాత్మికంగా అదొక వేడుకకు సంబంధించిన విషయం. మనం యెరూషలేముకు వెళ్తున్నాం. అక్కడ జరగబోయే విషయాలు ఏంటో తెలుసా? ఇంతవరకు నేను మీకు బోధించాను, ఇంతవరకు మీకు సువార్త చేశాను, మిమ్మల్ని స్వస్థపరిచాను, మీకు దేవుని రాజ్యం గురించి చెప్పాను. ఇప్పుడు నాకు ఎంత చెప్పాను కదా, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు వాళ్ళు? మీకు సత్యాన్ని చెప్పాను, చీకట్లో నుంచి మిమ్మల్ని వెలుగులోకి నడిపించాను. ఇప్పుడు మీకు జరిగేది ఏంటి? మీరు నన్ను వదిలేసి పారిపోతారు, కానీ వాళ్ళు నన్ను పట్టుకుంటారు. ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. నన్ను ఎవడో ఒకడు అప్పచెప్తాడు, మీలో ఒకడు అప్పచెప్తాడు నన్ను. నేనేం తప్పు చేయకున్నా అన్యాయపు తీర్పు నాకు తీర్చడానికై ఒకడు నన్ను అప్పచెప్పబోతున్నాడు. నన్ను ఒకడు మరి వద్దు అనుకోబోతున్నాడు. మీలో ఒకడు నేను ఎవరో తెలియదని 3 సార్లు బొంకబోతున్నాడు. మీరందరూ పారిపోబోతున్నారు. ఈ విషయాలను యేసయ్య చెప్తున్నాడు. ఇదిగా మీ ఆత్మీయ స్థితి చూసుకోండి. మీరు మొదటి వారుగా ఉన్నారు కానీ కడపటి వారుగా కాకుండా మీరు బాగుపడాలంటే నా శిలువ శ్రమను చూడండి. దేవునికి సాధ్యమే, కానీ నన్ను చూడండి, నన్ను బాగా గమనించండి, నేను చెప్పే మాటలు గమనించండి అని వాళ్ళని ముందే ప్రవచిస్తున్నాడు. అంతవరకు యేసయ్య కంటే ముందు ఎన్ని ప్రవచనాలు, ఆయన పుట్టుక, జీవనము, పరిచర్య, ఆ శిలువ మరణము, పునరుత్థానం గురించి ఎన్ని ప్రవచనాలు చెప్పబడినావో అవన్నీ క్రోడీకరించి యేసయ్య శిష్యుతో చెప్తున్నాడు, నేను యెరూషలేముకి వెళ్తున్నాను. ఈ ప్రవచనాలను నెరవేర్చబడే మోషేయు ప్రవక్తలు నా గురించి ప్రవచించిన ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు శిలువలో జరుగుతాయి. కాబట్టి ఆ సన్నివేశం జరగబోతుంది. కాబట్టి మీరు నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మనం ఓడిపోబోము, మనం గెలవబోతున్నాం, కానీ మీరు నిబ్బరంగా ఉండనట్టుగా వాళ్ళకి ముందే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడి ఎవరికి అప్పచెప్పబడతాడో చెప్తున్నాడు. కొంతకాలం అయితే ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రార్థనకు వెళ్ళక మునుపు, మరి ఆ గెత్సేమనే తోటలో ప్రార్థనకు వెళ్ళేటప్పుడు మరి అక్కడ మరి ఆ స్థలానికి అంతకుముందు
మేడగదిలో ఆరాధన జరిగినప్పుడు గెత్సెమనికి వెళ్ళక మునిపే ఎవడో ఒకడు అప్పచెప్తాడన్న విషయాన్ని కూడా చెప్తాడు. ఎవరు అప్పచెప్తారో అన్నీ ఆయన చెప్తున్నాడు. ఎవరు అప్పచెప్తారు, ఎక్కడ అప్పచెప్తారు, ఎవరికి అప్పచెప్తారు, వాళ్ళేం చేస్తారు, తర్వాత తుదకి ఏం చేస్తారు, ఆయన చంపుతారు, అన్ని విషయాలు చెప్తున్నాడు. కాబట్టి ఆ జరిగిన తర్వాత ఆ సత్యము, ఆ ప్రవచనంలోని సత్యము వారిని బలపరుచు. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎంత కృంగుదల వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా, దేవుని వాక్యపు సత్యాన్ని మనం చదివినప్పుడు ఆ బాధలో కూడా ఆ సత్యం మనల్ని ఇబ్బంది పెట్టినా, మన పాపాన్ని సూచిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టినా, అది మన పాపాన్ని ఒప్పింపజేసి మన తప్పును ఒప్పింపజేసిన, దేవుని బిడ్డ ఒక విషయాన్ని మనం నమ్మాలి. ఏంటంటే ఆ సత్యము, ఆ జీవం గల వాక్యము మనల్ని నమ్మేటట్టుగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని తప్పు సూచిస్తూనే మనల్ని అందులో నుంచి బయటికి లాగుతూ మనలోనికి జీవాన్ని ప్రవేశపెడుతుంది. ఆ సత్యాన్ని ఏసి ఎందుకు చెప్పాడంటే, ఆయన వెలుగు కమ్మన్నప్పుడు వెలుగు కలిగింది కాబట్టి అలాంటి శక్తి గల దేవుడు, సృజనాత్మక శక్తి గలవాడు, ఆ ప్రవచనాత్మకమైన పునరుత్థానపు శక్తి గల దేవుడు తన యొక్క శిలువ మరణం గురించి, త్యాగం గురించి, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేవడం గురించి కూడా చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారంట? అప్పగింపబడను. వారు ఆయనకు మరణశిక్ష విధించారంట. ఏమని చెప్తున్నాడు? వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పచెప్పుదురు. ఎంత భయంకరమైన విషయం! యేసే చెప్తున్నాడు, అయ్యా నన్ను పట్టేసుకుంటారు, మీలో ఒకడు నన్ను అప్పచెప్పేస్తాడు, తర్వాత నన్ను ఒకడు అమ్మేస్తాడు, అమ్మేసిన తర్వాత వాళ్ళు నాకేం చేస్తారు? అన్యాయపు తీర్పు తీరుస్తారు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడ్డట్టుగా అన్యాయపు తీర్పు తీరుస్తారు. బొచ్చుకారు చోరించి వాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో నేను మౌనంగా ఉండాల్సి వస్తుంది. నన్ను ఉమ్మేస్తారు, నన్ను హింసిస్తారు, పరిహసిస్తారు, నన్ను వాళ్ళు శిలువ మరణానికి అప్పచెప్తారు. అక్కడ రాసింది, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్ని జనులకు అప్పగించెదరు. మీరు గమనించారో లేదో, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ శిలువ సన్నివేశం మాట్లాడినప్పుడల్లా మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు. ఎందుకంటే దేవుడు మనిషి అయి పుట్టాడు కాబట్టి నేను మనిషిగా ఈ మరణం పొందడానికి వచ్చాను అని. ఏ స్థితిలో ఆయన తగ్గించుకున్నాడంటే, ఆయన శత్రువులు, ఆ సైన్యము పట్టుకోవడానికి అవకాశం ఉండేట్టుగా తగ్గించుకున్నాడండి. మహిమనంతా వదిలేసినంటే అర్థం అది. అయితే ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులు అంటే రోమీయులు, ఇశ్రాయేలులు సహోదరుని చంపొద్దని రాసింది కాబట్టి, యేసుప్రభు యూదుడు కాబట్టి వీళ్ళు చంపితే రక్తం వాళ్ళ చేతికి అంటితే దేవుడు వాళ్ళని ఎక్కడతాడని చెప్పేసి వీళ్ళు తెలివిగా, అతి తెలివి వాడి వాళ్ళు ఆయనకు మరణశిక్ష విధించి ఏం చేశారు? అన్యులకు అప్పచెప్పారు. మీరు చంపుకోండి, మేము చంపితే మాకు మంచిది కానీ, చంపించింది వీళ్ళే. కానీ నిజానికి న్యాయ వ్యవస్థలో చంపినోడి కంటే చంపడానికి కారణమైన వాడికి శిక్ష ఎక్కువ ఉంటుంది న్యాయశాస్త్రంలో. కాబట్టి వాళ్ళు ఆ శిక్ష ఈరోజు కూడా అనుభవిస్తున్నారు. ఆ శిక్ష వేసేటప్పుడు పిలాతు అడిగాడు, ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండకుండా ఈయన నీతిమంతుడు అని చేతులు కలుపుకున్నాను పల్లెం తెప్పించి నీళ్ళలో. వీళ్ళేమన్నారు యూదులు? అది మా మీద మా పిల్లల మీద ఉండును కాకన్నారు. ఈ రోజు వరకు వాళ్ళు యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే యేసు ప్రభుని చంపిన నీతిమంతుణ్ణి, మరి ఆ ఇన్నసెంట్ బ్లడ్ అనగా నీతిమంతుడు, మరి చాలా సున్నితమైన వ్యక్తిత్వం గల యేసయ్య నిరపరాధి అయిన వాడిని వీళ్ళు చంపారు కాబట్టి ఆ రక్తము యూదా జాతి మీద ఉన్నది. ఆ 12 గోత్రాలు ఉన్నది కాబట్టి వాళ్ళు ఒకవైపుకు అభివృద్ధి అయినా, ఒకవైపుకు ప్రపంచాన్ని గడగడలాంచే తెలివితేటలు గల ఆర్థిక వ్యవస్థ చక్కగా, మరి అన్ని రకాల, మరి సైన్స్లో, టెక్నాలజీలో ఎంత అభివృద్ధి అయినా కానీ వాళ్ళకి యుద్ధం తప్పదు. యేసయ్య వచ్చే రోజు వరకు వాళ్ళు యుద్ధం చేస్తూనే ఎందుకనంటే అది వాళ్ళ నోటి ద్వారా ఈ పాపము మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు కాబట్టి యేసు ప్రభువు తన మరణశిక్షను వాళ్ళకి చెప్తున్నాడు. 34వ వచనంలో ఆఖరికి ఏమంటున్నాడంటే, వారు ఆయనను అపహసించి, చూడండి అన్యులు ఏం చేస్తారంట? యూదులు కాదు, అన్యులు, రోమీలు అపహసించి ఆయన ఉమ్మివేసి, చూడండి ఎందుకని ఆయన ఉమ్మేస్తే మనకు కళ్ళు బాగవుతాయి, ఆయన అడుగుపెట్టిన ఇంట్లో స్వస్థతలు వస్తాయి, ఆయన మాట్లాడితే ఆయన స్వరం ఎవరి కొరకైతే పలుకుతాడో వాళ్ళకు, ఆయన అక్కడ లేకున్నా సరే ఆ స్వరం పలకబడిన సమయంలో చచ్చేవాడు లేచి కూర్చుంటాడు. ఆయన స్వరం వింటే ప్రేతలు సైతం ప్రాణం పోసుకొని బయటకు వస్తారు. ఆయన స్వరముతో అనేక అద్భుతాలు జరుగుతాయి, పాపక్షమాలు జరుగుతాయి. అలాంటి ఆయన అంత చక్కటి మోము గలవాన్ని వాళ్ళు అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపేదరు అని రాసింది. ఈ విధంగా యేసయ్యను హింసిస్తారని చెప్తున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు మీరు భయపడద్దు. ఇవి ఏదో నేను చెప్పలేదు మీకు, ఇదేదో నాకు తెలియకుండా జరిగిపోతున్నాయని మీరు అనుకోండి. అన్నీ నాకు తెలుసు అంటున్నాడు యేసయ్య. వాళ్ళు చేయబోయే హింస నాకు తెలుసు అంటున్నాడు. అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు ఇవి జరిగిపోయాయి, యేసయ్యకి తెలియదు అని కాదు, అన్నీ తెలుసు. ఎవడెవడు కొడతాడో తెలుసు, ఎవడెవడు పరిహసిస్తాడో తెలుసు. దేవుని బిడ్డ, ఆయనను నీవు యూదుల రాజు అయితే నిన్ను కొట్టిందెవరో ప్రవచించమని ఆయన ఇబ్బంది పెట్టారు.
కానీ ఆ కొట్టినోడు ఎవడో వాడు పుట్టక ముందే వాడి జీవితం అంతా ఆయన గ్రంథంలో లిఖితం చేసుకున్న గొప్ప దేవుడు యేసయ్య. కాబట్టి దేవుని బిడ్డలు ఆయన నీ కొరకు నా కొరకు తగ్గించుకున్న యేసయ్య చెప్తున్నాడు, మీరు ఇవన్నీ పక్కన పెట్టండి, నేను మీ కొరకు పడే సిలువ శ్రమను జ్ఞాపకం చేసుకోండి. సిలువ శ్రమ మిమ్మల్ని తర్వాత ఆదరిస్తుంది. మా ప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడు, మమ్మల్ని నిత్యజీవ వాసులు చేయడానికే ప్రాణం పెట్టాడు. ఎవరు వెళ్తారు పరలోకానికి? మొదటి వారు కనపడేవారు అవుతున్నారు. మరి డబ్బునోడు పరలోకానికి వెళ్ళడానికి వీలు కాదు ప్రభా. ఇదంతా ఇన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి ప్రపంచంలో. అయితే ఎవడు వెళ్తాడు పరలోకానికి అంటే, నా మరణం ద్వారా ఎవరైనా వెళ్ళొచ్చు. మనమంతా పరలోకానికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే మన మంచులమని కాదు, మన ధనముదని కాదు, మనం పేదోళమని కాదు. ఎందుకు వెళ్తున్నాం పరలోకం అంటే, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడని నమ్ముతున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుని బిడ్డ, స్త్రీ పురుషుడా, అన్న అక్క చెల్లి అమ్మ తమ్ముడు, అయ్యా పెద్దయ్య పెద్దమ్మ, మీరు ఈ మాటలు విన్నట్లయితే మీరు యేసు ప్రభు నా కొరకు చనిపోయాడని నమ్మితే, రోమపత్రికలో వాక్యం చెప్తుంది ఏమనంటే, యేసు దేవుని కుమారుడని విశ్వసించి, ఆయన మన కొరకు చనిపోయాడని విశ్వసించి, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపడని నమ్మితే, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు ఆ మాటలు చెప్తూ, యేసయ్య నా కొరకు చనిపోయావు, నీ సిలువను బట్టి నేను పరలోకానికి వెళ్తున్నాను. నేను మంచోని కాదు పరలోకానికి పోవడానికి, నేను చెడ్డోని కాబట్టి పరలోకానికి వెళ్ళను, నేను మరి దరిద్రుని కాబట్టి పరలోకానికి వెళ్ళను. కానీ దేనికోసం వెళ్తానంటే, నేను యేసయ్య నా కొరకు చనిపోయాడు నమ్ముతున్నాను. ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశింపక నిత్యం పొందడం ఆయన నాకు అనుగ్రహించాడు. కాబట్టి అందును బట్టి నేను పరలోకానికి వెళ్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డ నీకు ఒక నిశ్చయమైన వాగ్దానం ఉంది. ఏంటంటే, యేసయ్య నా కొరకు చనిపోయాడని చెప్పు, నువ్వు పరలోక వాసి అవుతావు. యేసయ్య నా కొరకు చనిపోయావయ్యా తండ్రి, వందనం, నేను నిన్ను స్తుతిస్తున్నా ఆరాధిస్తున్నా, నా కొరకు చనిపోయేందుకు వందనం అని చెప్పు. ఆ ఒప్పుకోలులో నువ్వు రక్షణ పొందుతావు. నీతి కలిగినట్లు విశ్వసించి మరి రక్షణ పొంది మన నోటితో ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షణ పొందని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ ఒప్పుకోలులో, నీ నమ్మకంలో నీకు రక్షణ ఖరారు చేయబడుతుంది. కాబట్టి హృదయంలో విశ్వసించు, నీతిని పొందు, రక్షణను పొందు. నోటితో ఒప్పుకో, నీతిని పొందు, రక్షణ పొందు. దేవుని వాక్యం అంతా కూడా ఇదే. కాబట్టి యేసయ్య ఎవరు వెళ్తారు పరలోకం? అట్లయితే చాలా కష్టం కదా ప్రభా, మేము విస్మయపడుతున్నాం, మేము భయపడుతున్నాం. అయినా ధైర్యంగా ఉండండి, నేను మీ కొరకు చనిపోబోతున్నాను. మీరు ఇటువంటి సందేహాలతో ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు పరలోకానికి మీ సొంత శక్తియుక్తులతో మీరు రాలేరు. మీ విశ్వాసాన్ని బట్టో అవిశ్వాసాన్ని బట్టో మీరు ఏదో సాధిస్తారు అనుకోకండి. ఇవన్నీ కూడా నా శిలువ మరణంలో అవన్నీ నా మీద వేసుకున్నాను. కాబట్టి మీ బలహీనతలు అన్నీ కూడా నేను నా మీద వేసుకొని నేను మీ కొరకు చనిపోతున్నాను. కాబట్టి నేను 3వ రోజు తిరిగి లేస్తాను. ఏమంటాడు అక్కడ? వారు ఆయనను అపహసించి ఆయన మీద ఒమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపేదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఏమని చెప్తున్నాడు? మళ్ళీ నేను లేచాక కూడా అపోహలు అంటారు. కాబట్టి జాగ్రత్త. ఆయన చెప్పాడు, ఆయన మీతో చెప్పను కదా అంటారు దేవదూతలు ఆ రోజు, పునరుత్థానపు రోజు. ఆయన మీతో చెప్పిన ప్రకారం లేచి ఉన్నాడు, మిమ్మల్ని గలిలీలో కలుసుకుంటాడు, వెళ్ళండి, గలిలీలో వెళ్ళండి అని దూతలు మరి ఆ శిష్యులకు ఆ స్త్రీలకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన చనిపోకముందు ఎలా చనిపోతాడో చెప్పాడు, శ్రమ పడకముందు ఎలా శ్రమ పడతాడో చెప్పాడు, చనిపోయిన తర్వాత పాతి పెట్టబడి 3వ నాడు లేస్తాడని చెప్పాడు. శుక్రవారం చనిపోయాడు, ఆదివారం పెందలకడనే ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటాడో, మార్కు సువార్త 1:35 ప్రకారం ఆయన చాలా చీకటిగా ఉన్నప్పుడు, ఇంకాను పెందలకడనే లేచి చాలా చీకటిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయటకు అరణ్య ప్రాంతానికి వెళ్ళిన వాక్యం చెప్తుంది. కాబట్టి ఏ సమయంలో ఆయన ప్రార్థనలో సిద్ధపడ్డాడో ఆయనకు తెలుసు, పునరుత్థానం సమయం. కాబట్టి ఆ సమయంలో ఆయన ప్రార్థనలో ఉన్నాడు దేవుని బిడ్డ. కాబట్టి నీకు ఎక్కడ కష్టం వస్తుందో, నీకు ఎక్కడ ఇబ్బంది ఉందో, ఎప్పుడు విడుదల కావాలనో దాని విషయంలో నువ్వు ప్రార్థన ఉన్నప్పుడు, నేను ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, ప్రార్థన ద్వారా యేసయ్య పునరుత్థానాన్ని గెలిచాడు. శరీరధారిని దినంలో తనను మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థన ద్వారా, యాచన ద్వారా తను సమర్పించుకున్నందున ఆయన అంగీకరించబడను. ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాను. అందుకే మల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ప్రధాన యాజకుడని పిలువబడ్డాడు. అందు నిమిత్తమై ఆయనకు మొరపెట్టి వారందరి రక్షణకు కారణభూతుడు ఆయన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన శ్రమ ద్వారా మనం ఇతరులను రక్షించే స్థాయికి ఎదుగుతాం. ఆయన మెల్కీసెదెకు ప్రధాన యాజకుడైనప్పుడు మన ఆయన కింద చిన్న చిన్న యాజకులం కాబట్టి, రాజులైన యాజక సమూహం కాబట్టి ఆయన పునరుత్థానం మీద మనసు పెడదాం. మన బలహీనతలు ఉన్నాయి, ఆయనకు అప్పచెప్దాం, అందులోంచి బయటపడదాం. బుద్ధిపూర్వకంగా చేసే తప్పులన్నీ మానేద్దాం. తెలియక మన మీద పడే తప్పులోచి ఆయన పాదాలను వేడుకుందాం. మన వీలైనంత మట్టుకు సరిగా జీవించే ప్రయత్నం చేద్దాం. యేసయ్యకు జీవితాన్ని సమర్పిస్తాం. అప్పుడు ఆయన సిలువ యొక్క ఆ యొక్క స్మరణ, సిలువ యొక్క శ్రమ మనల్ని పరలోక వాసులుగా చేస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్ముడు యేసు నామములో మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ పరిశుద్ధ లేఖనాలను మేము చదువుకునిండగా ప్రభువా, అయ్యా మరి లోకమంతా ఎవరు పరలోకానికి వెళ్తారనే విషయంలో అందరూ విస్మయపడుతూ భయపడుతుంటాడుగా ప్రభువా. మనుషులకి ఇది అసాధ్యం కానీ దేవునికి సాధ్యం అని చెప్పావు. అందుకే ప్రభువా, నేను మీ కొరకు మరణించబోతున్నాను, 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పారు ప్రభా. మీ పునరుత్థానపు శక్తిలో మమ్మల్ని అందరినీ దీవించండి. అందరినీ మీ పునరుత్థానపు శక్తి ద్వారా మీ కృపను బట్టి పరలోక రాజ్యంలో కనిపించే కృప దయచండి. మాతో పాటు అనేకులను మీ రాజ్యం చేర్చినట్లుగా మమ్మల్ని సాక్షులను నిలబెట్టమని
ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ప్రతి అక్కర ఏసునామంలో తీర్చినాను మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ ఏసునామంలోని బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.